సూర్యకాంతం అంతా వెతకండి. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంటే లెట్స్ గో. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీకో అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? ఎవరు వచ్చారు? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసే. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరిని నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. బాబా కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావు కదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్ళి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా ఏమైంది? చెలసా వచ్చింది. నీకు పేడకాల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని. అల్లుడు, ఎంత మాట అన్నావురా? లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగనాయాలతో మన సావాసం, ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. అల్లుడు, ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. లెట్ us start. కాఫీ తెస్తున్నాను బాబు. ఏంటి నానా, ఒక కప్ ని ఇద్దరు తెచ్చారు? మీ ఇద్దరం కలిసి నీకు సంబంధం తీసుకొచ్చావురా. 5 లక్షల కట్నం ఇస్తామంటున్నారా? మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? వయస్సు ముదిరిన కొడుకులా కనపడుతున్నావు. అంతే కదా, కట్నం తీసుకునే వెధవలా కనిపించడం లేదు కదా. అంటే కట్నం తీసుకోవా? కట్నం తీసుకోవడం ఘోరమైన నేరం. సృష్టికి మూలమైన ఆడదాన్ని అవమానించడం, ఆమె తల్లిదండ్రులు ఉసురు పోసుకోవడం, అది నాకు ఇష్టం లేదు. నేను కట్నం తీసుకోను. కొడుకు పుట్టాడనుకున్నాం గాని ఓ వీరేశలింగం పుట్టాడని ఇప్పుడే తెలుసుకున్నాం బాబు. ఎంత ఎదిగిపోయావురా. అమ్మా, నా టేస్ట్ కి తగ్గట్టుగా నేనే ఓ అమ్మాయిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎవర్రా? ఎవర్రా ఈ అమ్మాయి? మా ఎండి గారి ఏకైక కూతురు ఉష, కోట్ల ఆస్తికి వారసురాలు. నేను ఉషని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెను మెల్లగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతాను. పుట్టింది వీరసింగం కాదండి, వీరప్పన్. నీ పిచ్చి గాని ఇదంతా జరిగే పనేట్రా? మేడం, మీరా? రండి మేడం, రండి ప్లీజ్. రామా రా మేడం, కూర్చో. అమ్మ నాన్న. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి మేడం.
పుష్పరాజ్ గారు, మేడం నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. షూర్. పర్సనల్. పదవి మనం ఎందుకు ఇక్కడ మాట్లాడుకొని మాట్లాడుకోండి అమ్మా. కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి. ప్లీజ్ కూర్చోండి. పుష్పరాజ్ గారు, ఎయిర్పోర్ట్ లో మీరు పరిచయం అయినప్పుడే బాగా ఆత్మీయులు అనిపించారు. మీరంటే డాడీ కూడా బాగా ఇష్టమని విన్నాను. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. హెల్ప్ ఏంటి మేడం? ఆర్డర్ చేయండి. మీకోసం మీ డాడీ కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ. ఫస్ట్ మీరు నన్ను మేడం అంటే మానేయాలి. మీకంటే చిన్నదాన్ని. ఉషా అంటే చాలు. ఓకే ఉషా, చెప్పు ఉషా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డాడీ నవీన లేచిపోయారా? సారీ ఉషా. డాడీ తన వయసు స్టేటస్ మర్చిపోయి ఆ సెక్రటరీతో పబ్లిక్ గా బర్తికించి తిరుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. నో ఉషా, మీ డాడీ ఉట్టి అమాయకుడు. ఆ మాయలాడే ఆయన ఆడిస్తుండే. వేరే ఏ విషయమైనా డైరెక్ట్ గా డాడీతో మాట్లాడేదాన్ని. కానీ ఇలాంటి విషయం ఏ కూతురైనా కన్న తండ్రితో మాట్లాడగలదా? చూడుషా, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్యన అంతకు మించి ఏమీ లేదు. కానీ ఆ నవీన అసలు ప్లాను మీ ఆస్తి కొట్టేయాలని. అందుకని మీ డాడీని ట్రాప్ లో వేసుకుంటుంది. ముందు ఆ నవీన ఆట కట్టించాలి. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. మంచి పని చేశావు. ఇలాంటి విషయాలు చాలా డెలికేట్. వాళ్ళ గురించి ఏమీ తెలియనట్లే ఉండండి, లేకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఈ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఇద్దరు కదా, 2 కళ్ళు వేస్తాను. ఓకే పుష్పరాజ్ గారు. తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది, అడగవే త్వరగా. వస్తాను. అరే ఈడ సీకోగాడి మనిషి ఒంటరిగా దొరికిండు. దిగండ్రి దిగండ్రి, ఖతం చేయాలి. టైర్లో గారెందుకు తీస్తున్నాడు రా బాయ్? అడిగొస్తా. ఏంట్రా అడిగేది? వేసేద్దాంపా. నాయ్ నాయ్ నాయ్, టైం చూసి వేద్దాం రా బాయ్. వాచీ లేదన్నా. చంపుతా. ఓ షిట్, ఇప్పుడే పంచర్ కావాలా? బ్లడీ టైర్. హలో, మీరా? ఐ డోంట్ గెట్ యు. అబ్బా, ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. ఓ ఓకే, ఐ గాట్ యు. yes. చాలా ఏ లేడీ కోన్ రే బీచ్ మే ఆయా. అన్నా మనం ఇద్దరిని కొట్టాలా? కదరబాయ్, నేను అమ్మాయిని కొడతాను. నేను కూడా అమ్మాయిని కొడతానన్నా. చెప్పే, మీరందరూ కలిసి ఆ అమ్మాయిని కొడితే వాడు వచ్చి నన్ను కొడతాడు. చాలే ఏంటి అలా చూస్తున్నారు? మీలో ఏదో పవర్ ఉందండి. అబ్బా, మీరు అలా సిగ్గుపడుతుంటే మరీ అందంగా ఉన్నారండి. ఓకే ఓకే, నేను అర్జెంట్ గా తాజ్ బంజారాకి వెళ్ళాలి. కార్ టైర్ పంచర్ అయింది. ఆటో ఏమండి, మీకేం అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తానండి. పక్కనే ఉంది నా కారు. పర్వాలేదండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏమండి, మీరు ఆటోలో వెళ్తే మన స్నేహానికి పరిచయానికి అవమానం. మీరు నా కారులో రాకపోతే నేను చచ్చిపోతాను. దయచేసి నా కారు ఎక్కండి. ప్లీజ్ కమ్, రండి. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. నేను కొడతా అన్నారు, వాడు తప్పించుకుపోయాడు. చాలే. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. నవీనా. నా పేరు బంగారాజు అండి. నేను అడగలేదు. కొన్ని అడిగితే చెప్పాలి, కొన్ని అడగకపోయినా చెప్పాలి. ఇప్పుడు మీకు నిజం చెప్పనా? మీ కార్ టైర్ పంచర్ అవ్వలేదు. వాట్? నేనే గాలి తీస్తాను. యూ ఇది గాలికి తీసా? నా హృదయం పంచర్ అయింది. అది మీరే చేశారు, కాబట్టి మీరే ప్యాచ్ చేయాలి. వాట్ యు మీన్? అబ్బా, తెలుగు ఏంటి మీ ఉద్దేశం? ఆ రోజు జాగింగ్ లో డాష్ ఇచ్చిన దగ్గర నుంచి నా హృదయానికి ప్రేమ చిల్లు పడింది. ఎన్నో జన్మల తర్వాత కలుసుకున్నట్టుగా ఒకరి మీద ఒకరు అలా ఉండిపోయాం. ఎంత మధురానుభూతి! ఆ క్షణం నుంచి ఆరాటంతో, విరహ వేదనతో, ప్రేమతో, పిచ్చితో. ఏ నేను దిగవలసింది ఇక్కడే. మళ్ళీ దేవీ దర్శనం ఎప్పుడో? అవసరం లేదు. నా గుండె మీద కొట్టి ఎక్కడికి వెళ్తావే? నీకు రివర్స్ గేరు త్వరలోనే వేస్తాను.
వాళ్ళిద్దరు చూడు ఎంత హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్న నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో రేయ్, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాద్రి గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అసలు అవ్వం. ఏ? వచ్చేదే ₹1,00,00,000 పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాటకి ముక్కు మూసుకుంటున్నావు? చిచి, నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? చెట్టు కొట్టుకొని ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు, నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తుందో నా ముద్దుల గుమ్మ నీ బొట్టు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను రెచ్చి కదను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. ఏయ్, నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, ఖచ్చితంగా కలితో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెడ్డిని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికప్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్లి అయిపోతున్న ఆనందంలో నో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో పెట్టి చేతుల్లో గ్లాస్ వాసన చూడ. కొట్టి కొట్టి నువ్వు నా వల్ల ప్రాబ్లం లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పెడతాను. బేవకు ఆడేసి నన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకూఫ్. ఆడికి నేనంటే 5 acres తెడి. తు ఫికర్ మత్ కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా, వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడ వచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అయ్యో పని చేద్దాం. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.